ఒక అత్యంత కీలకమైనటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం. సో ఇవాళ దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ లేదా ఇవాళ లేదంటే రేపు 1-2 days లో రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో దానికి కారణం ఏంది అని అంటే, సో ఇవాళ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరగబోతా ఉంది. గతంలో 3 నెలల క్రితం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఆదేశాలను స్పీకర్ కు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలో దాదాపు 7గురికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ మరో 3గురికి ఇంకా ఇవ్వలేదు. ఒకటి దానం నాగేందర్, ఆ తర్వాత కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ 3గురికి మాత్రం ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదు. అయితే దానం నాగేందర్ ముమ్మాటికి చెప్పేసిండు, ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీ లో చేరాను, నేను ఎక్కడుంటే ఆ పార్టీయే అని చెప్పినటువంటి ధర్మిలా ఇక దానం నాగేందర్ స్థానం ఖాళీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు దాదాపు ఇవాల్టితో తీరిపోతా ఉంది. కాబట్టి స్పీకర్ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నటువంటి అంశం కంటే ముందే దానం నాగేందర్ పైన వేటు వేస్తారా, లేదంటే సుప్రీంకోర్టు వేటు వేసేదాకా వేచి చూస్తారనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికైతే 2 అంశాలు ఇక్కడ కీలకంగా చూడొచ్చు. ఒకటి, దానం నాగేందర్ గారి రాజీనామా ఏదైతే ఉందో ఆయనంతలో ఆయనే రాజీనామా చేసేలా, లేదు అనంటే స్పీకర్ ఆయన పైన వేటు వేసేలా, లేదంటే సుప్రీంకోర్టు ఆయన పైన వేటు వేసేలా. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ లో సహజంగా రాజకీయ నాయకుడు ఏం చూజ్ చేసుకుంటారంటే, వాళ్ళేంది వీళ్ళేంది నన్ను చేసేది, నేనే రాజీనామా చేస్తున్నా అనేటువంటి ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ఇవాళ లేదా 1-2 days లో దానం నాగేందర్ గారు రాజీనామా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది తన ఎమ్మెల్యే సభ్యత్వానికి.